సరే, అసలు ఇప్పుడు ప్రాబ్లం ఏంటి? మీరు మిత్రాన్ని పెళ్లి చేసుకోవాలి సార్. అది జరగదుగాక జరగదు. మిత్రని చేసుకోరా లేకపోతే పెళ్లి చేసుకోరా? అట్ ప్రెసెంట్ నాకు పెళ్లి చేసుకోవాలని లేదానంది. ఎందుకు సార్ అందర్నీ బాధ పెడుతున్నారు? పాపం మిత్ర మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఎవరైనా ఏదైనా అంటే అంతే ఘాటుగా సమాధానం చెప్పే మిత్ర మీరు తనని ఒక్క మాట అన్నా ఏమీ మాట్లాడదు. పాపం ఏడుస్తుంది. కారణం తనకి మీ మీద ఉన్న ప్రేమ. అలాంటి ప్రేమ నుంచి దూరం దూరం జరుగుతున్నారు. జీవితంలో మనల్ని ప్రేమించే వాళ్ళు దొరకటం చాలా కష్టం సార్. అంతేకాదు మిత్రలా మిమ్మల్ని చూసుకునే వాళ్ళు మీకు ఇంకెవ్వరూ దొరకరు సార్. ఇది నిజం సార్. మిత్ర చాలా మారిపోయింది సార్. నిజం. నా విషయమే తీసుకోండి. ఒకప్పుడు మిత్ర నన్ను ఒక శత్రువులా చూసేది. అలాంటిది నాకు అన్యాయం జరిగిందని తెలిసిన దగ్గర నుంచి తను నాకు చాలా ధైర్యం చెప్తోంది. హాస్టల్లో ఎవరైనా ఏమన్నా వాళ్ళని తిడుతోంది. దయచేసి త్వరగా తనని పెళ్లి చేసుకోండి సార్. అవును సార్, మా గురించి ఆలోచిస్తూ మీరు మీ పెళ్లిని పోస్ట్ పోన్ చేయడం ఇది పద్ధతి కాదు సార్. మరి ఆనంది నీతో ఎందుకు ఉండట్లేదు అశ్విన్? సార్ అది మేము చూసుకుంటాం సార్. అంటే నన్ను ఇన్వాల్వ్ అవ్వద్దని ఇండైరెక్ట్ గా చెప్తున్నావా ఆనంది? అయ్యో అది కాదు సార్. మా గురించి ఆలోచిస్తూ మీరు మీ లైఫ్ని స్పాయిల్ చేసుకోవడం ఎందుకు అనేది ఆనంది ఉద్దేశం సార్. సేమ్ నా ఫీలింగ్ కూడా అదే అశ్విన్. నీ విషయంలో ఎవరో ఏదో చేశారని నువ్వు అశ్విని దూరం పెట్టడం న్యాయమా ఆనంది? సార్ మీరు మళ్ళీ అదే అంటున్నారు. మీకు ఎలా చెప్తే అర్థమవుతుంది సార్? చూడు, నువ్వు ఎలా చెప్పినా నా డెసిషన్ మారదు. అంటే పెద్ద సారు మీ అమ్మగారు ఏమైనా పర్వాలేదా సార్? కన్న వాళ్ళకి మీరిచ్చే విలువ మర్యాద ఇవేనా సార్? ఏ కొడుకైనా అమ్మా నాన్న సంతోషంగా ఉండాలని కోరుకుంటాడు సార్. నేను అలా కోరుకోవడం లేదంటావా? కోరుకుంటే వాళ్ళ మాట వినేవారు కదా సార్. మీ పెళ్లి గురించి, మీకు కాబోయే భార్య గురించి, మీకు పుట్టబోయే పిల్లల గురించి పాపం ఆ పెద్దవాళ్ళకి ఎన్ని ఆశలు, ఎన్ని కోరికలుంటాయి సార్. అందరూ అబ్బాయికి ఇంకా పెళ్లి కాలేదా, మీ అమ్మాయికి ఇంకా పెళ్లి కాలేదా అని అడుగుతుంటే ఏం సమాధానం చెప్పాలో తెలియక వాళ్ళు ఎంతగా స్ట్రగుల్ అవుతున్నారో మీకు తెలియదు సార్. తెలిస్తే వాళ్ళని ఇంతలా కష్టపెట్టరు మీరు. పేరెంట్స్ బాధ గురించి ఇంతలా చెప్తున్నావు కదా ఆనంది. మరి నీ పేరెంట్స్ కోరిక ప్రకారం నువ్వు అశ్విన్తో... సార్ మీరు మళ్ళీ అక్కడికే వస్తున్నారు సార్. నేను ఉన్న నా తల్లిదండ్రుల కోసం ఆలోచిస్తే అశ్విన్ వాళ్ళ అమ్మగారిని బాధ పెట్టిన దాన్ని అవుతాను. అలాగని మీరిద్దరూ లైఫ్ లాంగ్ ఇలాగే ఉండిపోతారా? ఆవిడ్ని క్వశ్చన్ చేసి మీ కాపురం స్టార్ట్ చేయాలి కదా. చెప్పండి మిమ్మల్నే. సరే ఇప్పుడేంటి? నేను అశ్విన్తో కలిసి ఉండాలి అంతే కదా? అవును. సరే అలాగే అశ్విన్తో పాటు నేను కలిసే ఉంటాను. అశ్విన్ని భర్తగా అంగీకరిస్తాను. నిజం ఆనంది? ఆనంది నిజంగా అంటున్నావా? అవును. చాలా థ్యాంక్స్ ఆనంది. మహేష్ సార్, నా విషయంలో అలా జరగాలంటే అది మీ పెళ్లి జరిగాకే సార్. వాట్? నేను అశ్విన్తో కలిసిపోయిన తర్వాత మళ్ళీ మీరు మాట మారిస్తే? ఓ, అందుకే ఇలాంటి మెలికి పెట్టావా? మిత్రని వెంటనే మీరు పెళ్లి చేసుకుంటారా లేదా? నువ్వు మంగళసూత్రానికి నల్లపూసలు గుచ్చే కార్యక్రమానికి ఒప్పుకుంటేనే నా డెసిషన్ నేను చెప్తాను. అదేంటి సార్? అదంతే. సరే
నేను ఆ కార్యక్రమానికి ఒప్పుకుంటున్నాను. ఇప్పుడు మీ నిర్ణయం చెప్పండి. చెప్తాను, కానీ ఇప్పుడు కాదు, రేపు చెప్తాను. పార్వతి, ఇప్పుడు ఎలా ఉంది? మళ్ళీ మళ్ళీ అదే మాట అడక్కు సత్య. నౌ ఐ యామ్ ఆల్ రైట్. గుడ్. పద, టిఫిన్ తిని టాబ్లెట్లు వేసుకుందు కానీ. నమస్కారం అండి. నమస్తే పంతులు గారు. ఇదేంటి పంతులు గారు వచ్చారు? తెలీదే. అంటే నువ్వు పిలిపించలేదా పార్వతి? లేదండి, నేను రమ్మనలేదు. ఏమనుకోకపోతే ఒక మాట, మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు? నేనే రమ్మన్నాను. నువ్వు రమ్మన్నావా? ఎస్ డాడ్. అంతేకాదు, మిత్రాన్ని కూడా రమ్మని చెప్పాను. పంతులు గారిని ఎందుకు రమ్మన్నట్టు? నాకెందుకో వాడి మీద డౌట్గా ఉందండి. ఏమని? వీడే మిత్రకేదో సంబంధం చూసుంటాడు. దానికోసం ఇద్దరి జాతకాలు చూడమని చెప్పాడేమో. అలా ఏముండదులే. ఏంటి ఉండదులే, అదే అయ్యుంటుంది. రే మహేష్, నిజం చెప్పు, పంతులు గారిని ఎందుకు పిలిపించావు? చెప్తానన్నాను కదా మామ్, ఎందుకంత కంగారు? ఏంట్రా కంగారు? మర్యాదగా నిజం చెప్పు. ఈయన్ని ముహూర్తాలు చూడ్డానికే పిలిపించావు కదా? అవును. దేనికి? ఎంగేజ్మెంట్కి. ఏమండి, నేను చెప్పానా? వీడు మిత్రకి ఎవరినో ఇచ్చి పెళ్లి చేయడానికి ఇలా ముహూర్తాలు పెట్టిస్తున్నాడు. వాట్? అవును మిత్ర, పర్మనెంట్ గా నీ అడ్డు తొలగించుకోవాలని చూస్తున్నాడు. పార్వతి చెబుతోంది నిజమా మహేష్? ఆంటీ, అది ఏంట్రా ఆంటీ? నిన్ను అల్లుడిగా చేసుకోవాలని ఎంతగానో అనుకుంటే నువ్వెలా చేస్తావా? మహేష్, ఏంటిదంతా? నీకిష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పాలి, కానీ వితౌట్ మై పర్మిషన్ హౌ కెన్ యూ అరేంజ్ ఆల్ దిస్? అది కాదు మిత్ర. ఏంటి కాదు? మామ్, నన్ను చెప్పనిస్తావా? ఏంట్రా అరిస్తే సైలెంట్ అయిపోతాననుకుంటున్నావా?